కనకాంబరం మొక్కలు అవి కూడా ఉన్నాయి, ఇక్కడ పోస్తున్నాయి. ఇదిగోనండి ఇవన్నీ కూడా కనకాంబరం మొక్కలు. అలాగే మందార మొక్క. ఇక్కడ ఈ మందారం అయితే తెల్ల మందారం అండి, ఇది బాగుంటుంది. ఇది గుత్తిపూల చెట్టు అండి. ఇదేమో నందివర్ధన చెట్టు, ఇది కూడా గుత్తిపూల చెట్టేనండి. ఇది కనకాంబరాలు. అలాగే ఇదేమో పారిజాతం అండి, ఇది పారిజాతం మొక్క. ఇది నాటు గులాబీ, ఇది మామిడి మొక్క అండి. ఇదేమో వామ మొక్క అనమాట అండి, వామాకు. దీనికి వాటర్ పట్టాలి, దీనికి వాటర్ పట్టలేనట్టుంది ఇప్పుడు. ఇది కరివేరు మొక్క, బిళ్ళగన్నేరు పువ్వు అండి ఇది. అసలు మీ మందార మొక్క అయితే చూడండి అసలు ఎంత బాగా విడిచిందో. ఇంకో చిన్న అమ్మాయి గారు ఏమో ఇవి కోసేస్తున్నారండి ఈ మిరగాయలన్నీ కూడా. మేము వీటిని ఎండబెట్టి కొంచెం కారం చేసి దాంతో పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామండి. చూద్దాం, ఏదో కొన్నైనా మనం వేసి సరదాగా ఉంటుంది కదండి. ఇదిగోండి మందార మొక్క భలే ఉందండి అసలు. ఇగో ఈ మొక్కలు కూడా ఉన్నాయండి, చంద్రకాంత రంగు మొక్కలండి. తర్వాత పసుపు రంగు పువ్వులు, ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ కూడా ఇవి పువ్వులండి, మామూలు కరివేరు మొక్కలు అనమాట. ఇదిగో చంద్రకాంత రంగు. ఇవి అసలు ఈ మొక్కల్లో వేసినవి అయితే ఏమీ బ్రతకలేదులేండి, ఇవి మామూలుగా పోయినాయి. ఇక్కడ తులసి మొక్క అయితే చాలా బాగా వచ్చేస్తూ ఉంటుందండి. తులసి మొక్కలు అయితే ఎక్కడ పెడితే అక్కడ విత్తనాలు పడిపోయి బాగా వచ్చేస్తూ ఉంటుంది. కుండీ అండి ఇది. ఈ కుండీలోకి కప్పలు చూడండి అసలు ఎన్ని కప్పలు ఉన్నాయో, అలా ఎగురుతూ ఉంటున్నాయి కప్పలు. ఇందులోకి వచ్చేసినాయి అండి కుండీలోకి. చూడండి బాగుంది కదండి. నేను ఇది ఎందుకు వేసానంటే ఇక్కడ మందార మొక్క ఈ తూములో ఎవరైనా కడిగేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు నీడగా ఉండాలి కూడా అని పక్కమట వేసాను. నిజంగానే నీడ వచ్చిందండి, బాగుంది. అలాగే ఇక్కడ ఏదో కనకాంబరం మొక్క ఉందండి, టమాటా ఉంది. ఏదో లైట్గా నేను ఈ మధ్య రాక పట్టించుకోక కొన్ని మొక్కలు పాడైనా పర్వాలేదండి, ఉన్నాయి. ఇదిగో ఇలా కరివేపాకు మొక్క అండి, వచ్చినప్పుడు కరివేపాకు గిల్లుకోవాలని మొక్క వేసాను. ఇది మందార మొక్క. జామ మొక్క, పడి మొక్క అండి. ఎంత అయిపోయిందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకున్నామండి, మొత్తం క్లీన్ చేసాము. ఆ చేసినప్పుడు కొన్ని వాష్ చేసి ఇలా వేసాం అనమాట అండి.